హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ అండి. ఇలా ఇంట్లోనే బటర్ నాన్ రెస్టారెంట్ స్టైల్లో చేసి పెడితే ఇష్టంగా తింటారండి. తందూరి లేకపోయినా కూడా ఈ బటర్ నాన్ చాలా బాగుంటుందండి. ఈ బటర్ నాన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఒకసారి చూస్తే చేసేస్తారు. బటర్ నాన్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం బటర్ నాన్ అనేది. బటర్ నాన్ సాఫ్ట్గా లేయర్గా చాలా బాగా వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోండి. మనం రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మైదా పిండి తీసుకోవాలండి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోండి. ఈ ప్లేస్లో గోధుమ పిండి తీసుకుంటే మనకు టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ రాదు అండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా తీసుకోవచ్చండి. కొంచెం స్వీట్నెస్ కోసం అని ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ పిండిలో కలిసేలా ఒకసారి అలా కలిపేసుకోండి. కొద్దిగా ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోండి. పిండిని అలా కలిపేసేయండి. అలా కలపడం వల్ల మనకు షుగర్ అనేది కొంచెం కరుగుతుందండి. దీంట్లోకి 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి, గడ్డ పెరుగు. ఇప్పుడు పిండి మొత్తం ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. పిండి అనేది మనకు సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మనకు బటర్ నాన్స్ అనేది మెత్తగా వస్తాయి. కొంచెం చేతికి అంటుకునే విధంగా ఉంటుందండి, ఏం పర్లేదు. మీకు పిండి కొంచెం లూజుగా అయితే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా బటర్ కూడా వేసుకొని మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోండి బాగా. బటర్ లేకపోతే ఈ ప్లేస్లో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా వేసుకొని పిండి కలిపేసుకోవచ్చండి. మనం బటర్ నాన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బటర్ వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి మనకు. చూడండి, ఈ విధంగా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత గిన్నె అడుగు భాగాన కొంచెం బటర్ వేసేసి పిండి అలా పెట్టేసేయండి. లేదు అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని అలా పెట్టేసేయండి. మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. మూత పెట్టేసి ఒక 30-40 నిమిషాల వరకు నానబెట్టండి పిండిని. నేనైతే ఒక 30 నిమిషాల తర్వాత ముద్దీసానండి. చూడండి, మనకు పిండి అనేది సాఫ్ట్గా అయిపోయింది కదా. మూత తీసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి. అలా తీసిన చిన్న ఉండను కూడా మనం వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకోవాలండి. మిగిలిన పిండి మీద కూడా మూత పెట్టేసేయండి, మనకు ఆరిపోకుండా ఉంటుంది. పొడి పిండి ఒక బౌల్లో తీసుకొని మనం తీసుకున్న ముద్దను పొడిపిండి అలా అద్దేసుకోండి. చపాతీ వేసే కట్టర్ మీద పెట్టేసి చేతికి కూడా కొంచెం పొడిపిండి అనేది అద్దుకొని అలా రౌండ్గా ఒత్తేసుకోండి. ఇప్పుడు చపాతీ వేసే కర్ర తీసుకొని కొంచెం పొడుగ్గా, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా అలా వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి. ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసమని నల్ల నువ్వులు పైన అలా కొంచెం చల్లండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం లైట్గా వేయండి. చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం లైట్గా అలా వేసేసి ఇవన్నీ నాలుక అతుక్కునేలా కొంచెం రోల్ చేయండి చపాతీ కర్రతోటి. ఏమైనా కొంచెం అతుక్కోకుండా ఉంటే చేత్తో అలా అదమండి, సరిపోతుంది. మనకు బయటికి రాకుండా ఉంటుందండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకోండి. ఆయిల్ కానీ ఏం వేయొద్దండి. అలా వేసిన తర్వాత చేత్తో కొంచెం అదమండి, మనకు పెనానికి అనేది అతుక్కుంటుంది. గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకోవాలండి. చూడండి, మనకు చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. అప్పుడు పేనం అనేది తిప్పేసి అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చాలండి. అప్పుడే మనకు బటర్ నాన్ పూర్తిగా కాలిపోతుంది. చూడండి, మనకు అన్ని వైపులా కాలిపోయింది కదా. దీన్ని అలాగే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. పొడి పిండిలో ముంచేసి చేత్తోనే అలా అదమండి. మీరు చపాతీ కర్రతో చేయడం కష్టంగా ఉంటే చేత్తోనే అలా అదుముకొని కూడా చేసుకోవచ్చండి. ఈ నల్ల నువ్వులు వేయడం కూడా పూర్తిగా గార్నిష్ కోసమే అండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. కానీ చిన్నగా తరిగిన కొత్తిమీర మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది దీంట్లోకి. చిల్లీ ఫ్లేక్స్ కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. పెనం కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలండి. మీకు కొంచెం అంటుకోకుండా ఉంటే కొంచెం వాటర్ అప్లై చేయండి, అప్పుడు గట్టిగా అంటుకుంటుంది. ఇలా కళాయి ఉన్న పెనం మీద కాలవాలంటే కష్టంగా ఉంటే మీరు ఇనుప పెనం మీద కాల్చుకుంటే ఈజీగా అయిపోతుందండి మనకు. చూడండి, ఈ విధంగానే అన్నీ కాల్చేసుకొని ఇలా చేసేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే బటర్ అనేది కొంచెం వేడి చేసి కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న బటర్ని కొద్ది కొద్దిగా స్పూన్ తోటి
వీడియోలో చూపించినట్టుగా అలా వేసేయండి. ఇలా వేడి మీదనే బటర్ వేయడం వలన మనకు బటర్ నాన్ అనేది మెత్తగా ఉంటుందండి. మీరు వేడి మీదనే తినాలనుకుంటే ప్లేట్లోకి తీసుకోండి, లేదంటే హాట్ బాక్స్లో పెట్టేసుకొని ఉంచేసుకోండి. మనం బటర్ నాన్ చేసినప్పుడు ఎక్కువసేపు ప్లేట్లో ఉంచితే మనకు మెత్తగా ఉండవండి. మీ దగ్గర హాట్ బాక్స్ లేకపోతే కొంచెం తడి క్లాత్ కప్పేసేయండి, మెత్తగా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క దానికి బటర్ అనేది అప్లై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు గార్లిక్ బటర్ కావాలంటే సేమ్ ప్రాసెస్లో నల్ల నువ్వుల ప్లేస్లో వెల్లుల్లి చిన్నగా తురుముకొని తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో గార్లిక్ బటర్ నాన్ తయారైపోతుందండి. ఈ బటర్ నాన్ బటర్ చికెన్లోకి చాలా బాగుంటుందండి, లేదంటే ఏ కర్రీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది బటర్ నాన్ అనేది. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.